హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ 11 ఇన్స్టాల్ ఎలాగో తెలుసుకుందాము. మనకు బూటింగ్లో కిక్ బూటింగ్ వెళ్ళాలంటే ఒక్కో బోర్డుని బట్టి ఒక్కో కంపెనీని బట్టి బూటింగ్ మారుతుంటుంది. F12 వచ్చేటికి బూటింగ్కి అవుతుంది, కొన్నిటికి మారుతుంటుంది. నేను ఆల్రెడీ బోటబుల్ పెన్ డ్రైవ్ చేసుకుని ఉండటం వల్ల పెన్ డ్రైవ్ను యూఎఫ్ఐ మోడ్లో ఇన్స్టాల్ చేయడానికి రెడీ చేస్తున్నాను. యూఎఫ్ఐ మోడ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినాక విండోస్ 11 10 అని 7 అని అడుగుతుంటుంది. నేను 11 సెలెక్ట్ చేసుకున్నాను. మనకి విండోస్ లోడింగ్ అవుతుంది. కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని లోడ్ అయినాక అది ఇన్స్టాలేషన్కి స్టార్ట్ అవుద్ది. ఈ పెన్ డ్రైవ్ని బోటబుల్ పెన్ డ్రైవ్గా మల్టీ పెన్ డ్రైవ్గా చేయడం అనేది నెక్స్ట్ లెసన్స్లో చెప్తాను. సిస్టమ్ రీబూట్ అయింది. రీబూట్ అయినప్పుడు ఇన్స్టాలేషన్ పాపప్ మెనూ ఓపెన్ అవుతుంది మనకి. దీని ముందు ఇది అంతకుముందు పాతది కాన్ఫిగరేషన్ అయి ఉంటుంది. ఏదైనా విండోస్ 7 కానీ ఉబుంటూ కానీ లైనక్స్ కానీ ఇన్స్టాల్ అయినప్పుడు ఆ ఎర్రర్స్ వల్ల ఒక్కోసారి ఇన్స్టాల్ అవ్వదు. అలాంటప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవడానికి మనకు డాస్ కమాండ్ కావాలంటే షిఫ్ట్ F10 అని ప్రెస్ చేయడం వల్ల డాస్ మెనూ ఓపెన్ అవుతుంది. దీన్ని డిస్క్ పార్ట్ అని కమాండ్ టైప్ చేయడం వల్ల చేయగానే అది డిస్క్ పార్ట్లోకి వెళ్ళింది. తర్వాత లిస్ట్ డిస్క్ అంటే ఏవే ఉండే లిస్ట్, ఇందులో హార్డ్ డిస్క్ మొత్తం ఎన్ని పార్టీషన్లు ఉన్నా హార్డ్ డిస్క్ మొత్తం ఒకటే చూపెట్టింది. మనకి ఏ డిస్క్ సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ డిస్క్ 0 సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసుకొని కింద క్లీన్ అని కొట్టాం. కమాండ్ కొట్టడం వల్ల ఆ డిస్క్లో ఉన్న అన్ని జంకు ఫైల్స్ కానీ మొత్తం క్లీన్ అయిపోతాయి. తర్వాత ఎంబీఆర్ జీపీటీ డైనమిక్ అనే పార్ట్లో నేను ఎంబీఆర్ కన్వర్ట్ చేసుకున్నాను. ఎందుకంటే పెన్ డ్రైవ్ ఎంబీఆర్ ప్రకారంగా బోటబుల్ తయారు చేసుకున్నాను కాబట్టి అది ఓఎస్ ఇన్స్టాల్ అవ్వాలంటే ఎంబీఆర్ కన్వర్ట్ చేసుకున్నాను. ఇండియా సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ప్రెస్ చేశాను. ఇన్స్టాల్ ప్రెస్ చేసినప్పుడు ఏ ప్యాకేజ్ కావాలి, మల్టీ ప్యాకేజ్ అనమాట. ఇది ప్రో సెలెక్ట్ చేస్తున్నాను. విండోస్ 11 ప్రో ప్రొఫెషనల్. ప్రో అంటే ప్రొఫెషనల్. లైసెన్స్ యాక్సెప్ట్ చేసేసి నెక్స్ట్ అప్గ్రేడ్ లో గ్రేడ్ ఉంటుంది. మనం కస్టమ్స్ పెట్టుకుంటే అక్కడ హార్డ్ డిస్క్ పెట్టింది. నాకు 200 MB సీకి వదిలేసి మిగిలిన పార్టీషన్ వదిలేద్దాం అనుకుంటున్నాను. GB సెలెక్ట్ అయింది. కింద పార్టీషన్ కూడా సెలెక్ట్ చేసి ఇంకో పార్టీషన్ కూడా చేస్తున్నాను. సెకండ్ పార్టీషన్ కూడా అట్లా 3 పార్టీషన్ చేసుకున్నాను. నేను కూడా అప్లై కొట్టడం వల్ల అన్ని ప్రైమరీ పార్టీషన్గా తయారవుతాయి. ఫస్ట్ ప్రైమరీ పార్టీషన్లో 200 GB సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ కొట్టాం. ఇందాక కాఫీ విండోస్ ఫైల్స్ కాన్ఫిగరేషన్ ప్రకారం ఇన్స్టాల్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఇన్స్టాల్ చేసేప్పుడు నెట్వర్క్ పెట్టకూడదు. నెట్వర్క్ కేబుల్ తీసేసేయండి. వాళ్ళు ఇన్స్టాల్ స్టార్టింగే నెట్వర్క్ కేబుల్ పెట్టుకుని ఉంటే చాలా బెటరు. ఈ విండోస్ 11కి వచ్చేటికి i3లో 4th జనరేషన్ నుంచి సపోర్ట్ ఇస్తున్నాయి. అక్కడ నుంచి అబోవ్ ఏదైనా సరే సపోర్ట్ ఇస్తుంది. మీరు వాటిలో చేసుకోవచ్చు. హార్డ్ హెచ్డిడి కాకుండా ఎస్ఎస్డీలు అయితే చాలా కాన్ఫిగరేషన్ బాగుంది, ఫాస్ట్గా ఉంది. కాబట్టి నా ఒపీనియన్ అయితే ఎస్ఎస్డీలుగా మార్చుకోండి. 128 హెచ్డి మినిమం వేసుకొని అది బూటింగ్ కింద వాడేసుకొని మీ పాత హెచ్డీలని స్టోరేజ్ కింద వాడేసుకుంటే సరిపోయిద్ది. నా అభిప్రాయం ఎట్లా నేను ఎగ్జాక్ట్లాగే కాన్ఫిగర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్ ఉంటుంది, చూస్తానికి స్పీడ్గా ఓపెన్ అవుద్ది, స్పీడ్గా పనులు జరుగుతాయి. కాబట్టి 4 GB ర్యామ్ మినిమం ఉండాలి. ఇన్స్టాలేషన్ అయినాక రీస్టార్ట్ అయింది. రీస్టార్ట్ అయినప్పుడు పెన్ డ్రైవ్ రిమూవ్ చేసేయండి. బోటబుల్ పెన్ డ్రైవ్ ఏదైతే మీరు పెడతారో దాన్ని రిమూవ్ చేయాలి. ఇలా 2 సార్లు రీస్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చేటికి కాన్ఫిగరేషన్కి 2 సార్లు కాన్ఫిగర్ చేసుకుంటుంది ఇది.
ఈ డిస్క్ పార్ట్ ఎందుకు చేసుకుంటామంటే పాత ఫైల్స్ ఉండటం వలన సిస్టమ్ తొందరగా ఓపెన్ అవ్వదు. ఆ పాత కాన్ఫిగరేషన్ ఎత్తుక్కొని తర్వాత ఓపెన్ అవుతుంది. అందుకని డిస్క్ పార్ట్ ద్వారా డిస్క్ని క్లీన్ చేసుకుంటే మనకి ఆ జంక్ ఫైల్స్ అని పోతాయి అనమాట. పోవటం వల్ల తొందరగా ఈ పోర్టబుల్ ఫైల్స్ మాత్రం అంటే ఓల్డ్ పోర్టబుల్ ఫైల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అలాగే ఉంచి వేస్తే ఏమైందంటే బూటింగ్ లేట్ అవుతుంది. పాత బూటింగ్ ఎత్తుక్కొని తర్వాత కొత్త బూటింగ్ వచ్చింది, అందువల్ల లేట్ అవుతుంది సిస్టమ్ ఓపెన్ స్టార్ట్ అవటం. కొన్ని సిచ్యువేషన్లో డేటా ఉండాలి కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఏ ఫార్మాట్ చేయకుండానే ఉన్నదాని సీనే మళ్ళీ వేయటం వల్ల పవర్ అవుతుంది. ఇక్కడ చూడండి రీజన్ అడిగింది, ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కీబోర్డ్ లాంగ్వేజ్ అడిగిద్ది, ఇంగ్లీషు. అడిషనల్ కీబోర్డ్ అడిగిద్ది, స్కిప్ చేసుకోవచ్చు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మీరు ఇక్కడ డిస్కనెక్ట్ చేసి ఉంచారు కాబట్టి వైఫై కూడా పెట్టకుండా ఐ డోంట్ హ్యావ్ లిమిట్ సెలెక్ట్ చేసుకోండి. నెట్వర్క్ ఏం సెలెక్ట్ చేయొద్దు మీరు. ఇక్కడ సిస్టమ్ నేమ్ అడిగిద్ది, అంటే ఆ సిస్టమ్ ఎవరి పేరు మీద ఉండాలి. నేనైతే అడ్మిన్ అని పెడతాను. కొంతమంది సిస్టమ్ నేమ్ అడుగుతారు కాబట్టి సిస్టమ్ నేమ్ ఇవ్వచ్చు, ఎవరు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, మనం ఇబ్బంది లేదు. పాస్వర్డ్ ఏమో నేను పెట్టను ఇప్పుడే. సర్వీసులన్నీ యాక్సెప్ట్ చేస్తాం. ఈ మూమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు పవర్ సప్లై ఆగిపోకుండా చూసుకోండి. మ్యాక్సిమం ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు పవర్ సప్లై కంప్లీట్గా మధ్యలో ఆగితే మళ్ళీ హ్యాంగ్ అయితే అదో ఇబ్బంది అయింది. అలాంటి లేకుండా చూసుకొని ఓఎస్ ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేసుకోండి. ఎప్పుడైనా ఓఎస్ ఇన్స్టాల్ అప్పుడు కానీ అప్డేట్లు ఇన్స్టాల్ అప్పుడు కానీ మనకి కరెంట్ పోయినప్పుడు అది సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంటుంది పద్దాకలు, ఇంకా బూటింగ్ అప్పుడు. అలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి. ఆల్రెడీ మనకు మెసేజ్ ఇస్తుంది స్క్రీన్ మీద సిస్టమ్ ఏమో ఆపొద్దని. అదే మనకి యూత్ రెడీ చేస్తున్నాను అని. సో విండోస్ 11 ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత డెస్క్టాప్ ఐకాన్లు పెట్టాలి కాబట్టి డెస్క్టాప్ ఐకాన్లు థీమ్ సెలెక్ట్ చేసుకుంటే కిందకు వస్తే డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి దాన్ని క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినాక ఇక్కడ చెక్ మార్కులు అని మనకు కావాల్సిన అన్ని చెక్ మార్కులు పెట్టుకోండి. అప్లై కొట్టండి, ఓకే కొట్టండి. డెస్క్టాప్ ఐకాన్స్ అన్నీ వచ్చేస్తాయి. రైట్ క్లిక్ ఇచ్చి విన్ ఆటో అని పెట్టండి. ఆటో గ్రిడ్లో పెట్టేస్తే అయిపోద్ది, అన్ని అరేంజ్మెంట్లు అయిపోతాయి. ఇది ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నా చెక్ చేసుకోవడానికి విన్ వర్ అని టైప్ చేసి కానీ మనకి ఏ వర్ అని చూపెడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.